హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ముందు ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఇలా తిరుమలకి వెళ్ళామని చెప్పి. తర్వాత పిండి తెలుగు ఇంట్లో వేసేది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను. సో అదే అనమాట ఈ వీడియో. ఎవరైనా తిరుమల వీడియో చూడకపోతే మన ఛానల్ అప్లోడ్ అయ్యింటే లాంగ్ వీడియో, సో అది కూడా చూసేయండి. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వెనస్డే ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇది థర్స్డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో ఇంకా ఆ రోజు మార్నింగే మా అబ్బాయికి ఎగ్జామ్ ఉన్నింది. సో మా అబ్బాయిని అయితే కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడానికి మా ఆయన అయితే వెళ్తున్నాడు అనమాట. సో ఇంకా నేను అయితే ఎదురు వచ్చాను, అలాగే హాల్ టికెట్ కూడా ఇచ్చేసాను అనమాట. ఇంకా మా అబ్బాయిని అయితే కాలేజ్ దగ్గర ఆయన డ్రాప్ చేయడానికి వెళ్ళారు. ఆయన వచ్చే లోపల నేను పూజ అయితే అన్ని రెడీ చేసుకున్నాను పిండి తెలుగు వేయడానికి. సో ఫస్ట్ అయితే పిండి దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. మామూలుగా ప్రతి వీడియోలో చెప్పేది, నేను అలిపిరి దగ్గర కూడా పెట్టాను అవన్నీ షార్ట్ వీడియోస్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ నుంచి సబ్స్క్రైబ్ అయ్యి చూస్తుంటే తెలుసుండేది, ఎవరైనా చూస్తుంటే నాకు కింద కామెంట్ చేయండి. సో ఇంకైతే పిండి దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. మా బుడ్డోడిని కూడా తీసుకెళ్ళాలి కాబట్టి ప్రశాంతంగా చేసుకుంటున్నాను అనమాట. లేదా వాడు ఉంటే అవి కలిపెట్టేయడము ఇవి కలిపెట్టేయడము ఏదో ఒకటి చేస్తాడు. ఈ మధ్య దేవుడి దగ్గర దీపం పెట్టుంటాం కదా, దీపానికి మామూలుగా కట్టి కింద పుల్లు ఉంటుంది కదా, దాన్ని ఎత్తి మొత్తం పేపర్లకి వాటి కట్టించేస్తున్నాడు వాడు. అందుకే ఏదో ఒక చేయాలని చూస్తున్నాను. ఫుల్ కట్నైనా వేయడము లేదా ఏమైనా చేయలేకపోతే వాడు వచ్చి నిప్పుతో ఇక్కడ ఆటలాడుతున్నాడు. అందుకే ఇంకా ఈరోజు వచ్చి నేను తిరుమల లడ్డూలు తీసుకున్నాం కదా, 4 లడ్డూలు, దాంట్లో ఒక సరిబుద్ధి ముద్ద పెట్టాను అనమాట. సో టోటల్గా 5 లడ్డూస్ దేవుడి కూడా ప్రసాదంగా అయితే పెట్టేశాను నైవేద్యంగా. ఇంకా అయితే మా ఆయన వచ్చేటప్పుడు తులసి మాల తెచ్చారు. సో అదైతే హాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి అయితే వేస్తాను అనమాట. కింద స్టూల్ వేసి వేయాలి, లేకపోతే నాకు అందదు, అది చాలా హైట్లో ఉంటుంది. సో అందుకోసం కింద స్టూల్ వేసుకొని తులసి మాల అయితే వేసేసాను. తులసి మాల వేయగానే చాలా అంటే చాలా బాగుంది ఆ విగ్రహము. ఇంకా అయితే మా ఆయన అయితే వచ్చారు, ఇంకా హారతి ఇచ్చి పూజ అయితే చేస్తారనమాట. మామూలుగా సాటర్డేస్ కానీ ఏమైనా ఇలా పిండి తలుగు వేసినప్పుడు కానీ ఇంకేమన్నా మెయిన్ ఫెస్టివల్స్ అప్పుడు మా ఆయన చేత నేనైతే దీపం పెట్టిస్తాను. డైలీ అయితే నేనే పెడతాను, బట్ ఏమన్నా మెయిన్ అకేషన్స్ అట్లా ఉన్నప్పుడు అయితే మా ఆయన చేత పెట్టిస్తాను అనమాట దీపము. అట్లా పెడితే మంచిది అంటారు. సో అందుకోసం ఇంకా మా బుడ్డోడికి అయితే ఫోన్ ఇచ్చి ఫోన్ చూసుకోబోరా అంటే మళ్ళీ వచ్చేసాడు వాడు. ఇంకా వాడు టెంకాయ కొడుతున్నాడు, ఇంకా మా ఆయన అయితే టెంకాయ కొడుతున్నాడు. ఈ మధ్య టెంకాయ నీళ్ళు మా బుడ్డోడే దాగేస్తున్నాడు అనమాట. మామూలుగా దేవుడి దగ్గర పెడతాము, పెట్టి వెంటనే ఇంకా వాడు ఏడుస్తున్నాడు. ఎందుకు లేరా అని చెప్పి ఇంకా చిన్నపిల్లని ఎందుకు ఏడిపడం అని చెప్పి ఇంకా వాడికే చేస్తున్నాము. సో యాక్చువల్లీ ఏమనుకున్నామంటే, నేను తిరుమలకి వెళ్ళాం కదా, తిరుమల నుంచి అట్లే వచ్చి ఒక 1 hour రెస్ట్ తీసుకొని చిత్తానూరుకి వెళ్దాం అనుకున్నాము. బట్ ఆ రోజు చాలా టైర్డ్ అయిపోయాము, ఇంకా మా వల్ల కాలేదు. సో అందుకని ఈరోజు మార్నింగ్ పిండి తెలుగు వేసుకున్నాం కదా, సో ఆఫ్టర్నూన్ నుంచి చిత్తానూరుకి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం అనమాట. గట్టిగా అప్పుడే కొద్దిగా కరెంట్ పోయింది, కానీ కరెంట్ పోయినా దీపాల వల్ల లైటింగ్తో చాలా బాగా వచ్చింది. సో కరెంట్ పోయినప్పుడు షూట్ చేశాను అనమాట. కానీ దేవుడికి మాత్రం పూజ గది చాలా అంటే చాలా కలగా ఉన్నింది. సో ఇంకైతే ఆఫ్టర్నూన్ ముడుపు కడదాం అనుకుంటున్నాను. తిరుమలకి వెళ్ళేసి వచ్చేసాను, దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది. తర్వాత ఇంట్లో పిండి తెలుగు వేసేసాను, గుండి ఇచ్చేసాం, అంతా అయిపోయింది. బట్ ఇంకొకసారి ముడుపు కట్టాను. ఫస్ట్ ఒక షార్ట్ వీడియో చెప్పాను ఇలా ముడుపు కట్టాను అని చెప్పి, అదైతే ఉండిలో కూడా వేసేసాను అనమాట. అదైతే అయిపోయింది. ఇది సెకండ్ అనమాట. సో అది ఆల్రెడీ నా షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ముడుపు ఎలా కట్టాను అనేది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. సో దీంట్లో అయితే మొత్తం చూపించడం లేదు, జస్ట్ ఒక ప్లేట్లో కొద్దిగా పసుపు గంధం వేసుకొని ఒక వైట్ క్లాత్, మనం వాడుకున్న ఉండే వైట్ క్లాత్ తీసుకొని దాంట్లో వాటర్ అంతా పిండేయాలి. చాలా డ్రైగా అయిపోయిన తర్వాత దాన్ని కాసేపు ఆరబెడుతున్నాను. అండ్ తర్వాత వెంకటేశ్వర స్వామి నామము వేయాలన్నమాట. కుంకుమతో 4 సైడ్లు కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో 7 ఖర్జూరాలు, 7 ఏలకలు, జవ్వాది, తులసి దళము, ఇంకా పసుపు, కుంకుమ, అక్షంతులు, అలాగే మనం కోరిక రాసుకొని ఒక కాగితము అలాగే వడ్డీ డబ్బులు పెట్టాలన్నమాట. మీకు ఎంత అనుకుంటే అంత వడ్డీ డబ్బులు అయితే దాంట్లో పెట్టేయాలి. సో ఇట్లా కట్టాలి. అలాగే కొద్దిగా పచ్చికర్పూరం. ఇది ఎట్లా అయితే ముడుపు కడతాను, నేనైతే ప్రతిసారి ఇట్లా కడతాను. పోయినసారి కట్టాను, ఇది సెకండ్ టైం అనమాట. సో ఈసారి కూడా ముడుపు అయితే సక్సెస్ఫుల్గా కట్టేశాను. సో ఇంకైతే ముడుపు కట్టేసి దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకొని అయితే పెట్టేశాను, గోవిందనామాదాలు చదువుతా. ఆ తర్వాత అంగన్వాడీ నుంచి కాల్ వచ్చింది, ఇలాగ అంగన్వాడీలో మా బుడ్డడివి ఎగ్స్ ఇంకా పిండి వచ్చిందని చెప్పి. సో వెళ్ళి అంగన్వాడీ కాడ నుంచి ఎగ్స్ అయితే తీసుకొచ్చాము. వచ్చే దారిలో ఏంటంటే స్కూటీ స్లిప్ అయిందనమాట. సో దానివల్ల పడిపోయాము, ముగ్గురు, నేను, మా ఆయన, మా బుడ్డోడు పడిపోయాము. నాకైతే కొద్ది కాళ్ళ దగ్గర చిన్న దెబ్బ అయితే తగిలింది, మరి పెద్దది కాదు, చిన్న దెబ్బ అయితే తగిలింది. సో మళ్ళీ ఇంకొక 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా ఈవినింగ్ అయితే ఇప్పుడైతే చిత్తానూరుకి వెళ్తున్నాము. ఈవినింగ్ 5 కట్ట వెళ్తాం అనమాట. సో ఇంట్లో అన్నీ చూసుకొని ఇంకా మా బాబు కూడా ఎగ్జామ్ రాసి అయితే వచ్చాడు. సో ఇంకైతే చిత్తానూరుకి అయితే వెళ్ళేసి వస్తామన్నమాట. సో ఇప్పుడైతే రెడీ అవుతాను ఇంకా వెళ్ళడానికి.
అక్కడ కూడా దీపాలు వెలిగించి టెంకాయ అయితే కొట్టుకున్నాను. మామూలుగా ఏ గుడికి వెళ్తే పిండి దీపాలు పెట్టడం అయితే అలవాటు అయిపోయింది. సో ఇంకైతే బయలుదేరుతాం అనమాట. యాక్చువల్లీ మేము వెళ్ళి ఫ్రైడే కూడా కాదు, థర్స్డే. ఫ్రైడే మామూలుగా చిత్తానూరులో రష్ ఉంటుంది, అది అందరికీ తెలిసిన అమ్మవారి గుడిలో. బట్ థర్స్డే కూడా చాలా రష్ ఉంది అనమాట. అసలు మేము అక్కడ ఏంటంటే మేము వెళ్ళిన వెంటనే 1 hour బ్రేక్ వేసేసారు. సో అప్పుడు బ్రేక్ టైం అనమాట. సో అక్కడ కూడా 1 hour నిల్చుకోవాల్సి వచ్చింది. తిరుమల క్యూ లైన్లోనే అసలు 16 hours కూర్చోబెట్టారు. ఫుడ్ పెడుతున్నారు, అన్నీ బాగున్నాయి, మరి 16 hours కూర్చొని ఉండడం అంటే అసలు వల్ల కాలేదు. ఇంకా అక్కడ దర్శనం కూడా ఇక్కడ చిత్తానూరులో కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం అయితే ఇచ్చారు. ప్రసాదం తినేసి ఇంకా మా బుడ్డోడు అయితే అది కావాలని ఏడుస్తున్నాడు అనమాట బొమ్మలు. ఇంకా వాడి కోసం కొన్ని బొమ్మలు అయితే షాపింగ్ చేసుకుని, వాడికైతే కొండ మీద అయితే ఎక్కువ బొమ్మలు తీసుకోలేదు. ఈసారి సర్వదర్శనం లైన్లోకి వెళ్ళాం కాబట్టి అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. షాపింగ్ అని ఏమీ చేయలేకపోయాము. సో అందుకోసం వాడికి ఇక్కడ చిత్తానూరులో అయితే వాడికైతే తీసిచ్చానమాట. తిరుచానూరు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. బట్ మేము వెళ్ళింది చిత్తానూరుకి అయితే వెళ్ళాము. సో అక్కడ కాసేపు అయితే వ్యూ అంతా చాలా అంటే చాలా బాగుంది. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. కోనేరు కాడ నీళ్ళు అయితే లేవు, అదే చూస్తున్నాను. మామూలుగా నాకు ఎప్పటి నుంచో ఉంటుంది అనమాట కోనేరులో నీళ్ళు లేకపోతే ఎట్లా చూడాలా అని. సో ఫైనల్గా అయితే చూసేసాను. ఇంకా మా బుడ్డోళ్ళకి చెప్పా కదా బొమ్మల షాపింగ్ అని, అదిగా చేసేసాను అనమాట. తర్వాత నేను గాజులు కొనుక్కుందామని చూస్తున్నాను. సో బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. మా ఆయన వచ్చిన ప్రతిసారి చిత్తానూరుకి వెళ్తే ఖచ్చితంగా బ్యాంగిల్స్ అయితే తీసుకుంటాను. అలాగే పసుపు కుంకుమ కూడా తీసుకున్నాను అనమాట. గర్భగుడిలో కుంకుమ ఇచ్చారు. సో అది చాలా బాగుంది, కొద్దిగా ఇచ్చారనమాట, చాలా కొద్దిగా. బట్ ప్యాకెట్లో ఉంది, చాలా బాగుంది. ఇంకా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. అవన్నీ ఇంటికి వెళ్తా చూపిస్తా ఏ బ్యాంగిల్స్ తీసుకున్నాను, మా బుడ్డోడికి ఏం బొమ్మలు కొనాలని. షాపింగ్ అది ఇక్కడే చూపిలేకపోతున్నాను అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను. బ్యాంగిల్స్ అసలు 2 కళ్ళు చాలడం లేదు, అన్నీ ఆడ పెట్టేశారు. సో అట్లా చూస్తా తీసుకుంటున్నాను అనమాట. మా ఆయన అడుగుతున్నాను, ఆయన నీకు నచ్చింది తీసుకో అంటున్నాడు. నాకు అన్నీ నచ్చేస్తున్నాయి, షాప్ అంతా తీసుకోవాలనిపిస్తుంది. సో ఇంకైతే బయటకైతే వచ్చామన్నమాట. చిత్తానూరులో మాకు 3 hours పట్టింది వెళ్ళి చూసుకొని దర్శనం చేసుకొని షాపింగ్ చేసుకొని అంతా వచ్చే లోపల 5కి వెళ్తే ఇంటికి 8:30కి అలా వచ్చాము. రష్ ఫుల్గా ఉంది. తిరుమలలో రష్ ఉన్నారు, చిత్తానూరులో రష్ ఉన్నారు. సో రష్ అయితే ఫుల్గా ఉందన్నమాట. మొత్తం ప్లాన్ వేసుకొని రండి, చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు కూడా లంచ్గా ప్లాన్ వేసుకొని రండి. రష్ మాత్రం ఫుల్గా ఉంది. సో ఇంకా మాకైతే తిరుపతి కాబట్టి మామూలుగా తిరుమలకి అయితే మేము టోకన్స్ వేయించుకొనే వెళ్తాము. బట్ ఇంకెప్పుడు జనాలు లేరు, ఇంకా 2 hours అట్లా అయిపోతుందంటే తిరుపతిలోనే ఉంటాం కాబట్టి 1 hour అట్లా వెళ్ళి వచ్చేస్తాము. బట్ మోస్ట్లీ టోకనే అనమాట. బట్ ఈసారి మా ఆయన మా కోసం సర్వదర్శనంలో దూరేశారు. సో అందువల్ల ఆయన కూడా టైర్డ్ అయిపోయాడు అనమాట. మా ఆయన వచ్చి చాలా రోజులు అవుతుంది, ఒక 1 year దాకా అవుతుంది. మేమైతే పోయినసారి ఆగస్టులో వెళ్ళాము, మళ్ళీ సెప్టెంబర్లో కూడా వెళ్ళాము. సెప్టెంబర్ అయ్యాం కాబట్టి మాకు నవంబర్లో టోకన్ రాలేదు. సో మాకు ఇంకో 10 daysలో మళ్ళీ టోకన్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మోస్ట్లీ మళ్ళీ వెళ్తాను నేను. అసలు మా బుడ్డోడు వచ్చేటప్పుడు నుంచి తిరుమలకి వెళ్ళడం ఇంకా ఎక్కువ అయిపోతుంది. వాడు అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు మామూలుగా ప్రతి మంత్ వెళ్ళాను అనమాట. తర్వాత శుభదం అప్పుడు పిల్లలు 1 year చిన్న పిల్లలకి 1 year దాకా అలో చేస్తారు కదా శుభదం ప్రతి మంత్కి ఒకసారి. అదైతే 12 times ఉంటే నేను 11 times వాడుకున్నాను. అసలు వాడికి తిరుమలకి నేను ఇంకెప్పుడు వెళ్ళలేదు. ఆ తర్వాత వాడికి గుండు పుట్టినప్పటి నుంచి 10 times దాకా వాడికి గుండు ఇచ్చేసేసాను. వాడికి ఇప్పుడంతా 2.5 years. నెక్స్ట్ 2026 మార్చ్లో వాడికి 3 పడుతుంది. ఇంకా వాడికి 2 జరుగుతుంది. ఇప్పటికీ వాడు మోస్ట్లీ 10 times 11 times గుండు ఇచ్చాడు. తిరుమలలోనే మోస్ట్లీ 7 times, మళ్ళీ తిరుతిలో 2 times. ఒకసారి మా కులదైవంకి అనమాట ఫస్ట్ ఎంటికలు తీస్తాం కదా అక్కడ. అసలు వీడు ఇన్నిసార్లు గుండిచ్చినట్టు ఎవరు ఇచ్చుండరు నాకు తెలిసి ఆ ఏజ్లో. సో అదనమాట. ఇంకైతే గుడిలో అయితే దీపము అన్నీ పెట్టేసుకున్నాను. అది అన్నీ తిరుమలవే అయిపోతున్నాయి. మామూలుగా మన ఛానల్లో ఎక్కువ తిరుమల బ్లాగ్సే ఉంటాయి. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లైక్స్ చూస్తున్నారు కానీ ఎవరు అంతగా లైక్స్ కొట్టడం లేదు. లైక్ షార్ట్ వీడియోస్ కూడా 2K views 3K views ఉన్నాయి, బట్ లైక్స్ మాత్రం 2-3 వస్తాయి అన్నమాట. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయకుండా చూసి వెళ్ళిపోతున్నారు. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ ఇంకైతే అక్కడే కొద్దిగా అన్నీ అయితే చూసి ఇంకా దేవుని అయితే దండం పెట్టుకొని ఇంకైతే బయటకి అయితే వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. బయటకు వెళ్ళి ఇంకా షాపింగ్ పని కొద్దిగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. అది నెక్స్ట్ వచ్చి షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా ఏదో ఒకటి అప్లోడ్ చేస్తాను. బట్ నెక్స్ట్ వీడియో మాత్రం ఒక సర్ప్రైజ్ ఉంది. దానికోసమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్ప్రైజ్ అంటున్నాం కాబట్టి అదైతే ఇప్పుడే లీక్ చేయను. బట్ నెక్స్ట్ వచ్చి షార్ట్ వీడియోస్లో వచ్చేస్తుంది లేదా సర్ప్రైజ్ కూడా. మరి అంత పెద్ద సర్ప్రైజ్ ఏమి కాదు, బట్ ఒకటైతే తీసుకున్నాం అనమాట. సో అదైతే నెక్స్ట్ వచ్చి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే నాకు కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి. సో నేను ముడుపు కట్టానని చెప్పా కదా, సో అదైతే వచ్చి కోరిక అయితే నెరవేరింది అనమాట. చెప్తున్నా కదా, ఆ కోరిక అయితే నెరవేరింది.
సో దేవుని అయితే గట్టిగా మొక్కున్నాను. సో అదైతే నెరవేరింది. సో ఆ సర్ప్రైజ్ నెక్స్ట్ వచ్చే షార్ట్ వీడియోస్లో ఖచ్చితంగా అప్లోడ్ చేసేస్తాను. మీరు ఎవరైనా అదేందో గెస్ట్ చేసి నాకు కింద కామెంట్ చేసేయండి. సో ఇంకైతే అందుకే అనమాట తిరుమలకి వెళ్ళేసి వచ్చాను. తర్వాత చిత్తానూరుకి అయితే వెళ్ళాను. ఇంకైతే అక్కడ ఒకసారి దీపం పెట్టాను, మళ్ళీ ఇక్కడ ఇంకోసారి అయితే దీపం పెట్టేశాను. తిరుమల మీద గది స్తంభం దగ్గర 365 ఒత్తులు అమ్ముతూ ఉంటారు కదా. మామూలుగా నేనే పిండి తీసుకెళ్ళి అక్కడ చేసి పెడతాను, బట్ తిరుమలకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం మర్చిపోయాను అనమాట. సో అందుకోసం అక్కడ కొన్ని అయితే పెట్టాను. అవి 365 ఉంటాయా లేదా నాకు నమ్మకం రావడం లేదన్నమాట. చాలా చిన్నవి, చూడటానికి కూడా ఏదో ఇంత గొద్దుంది. మామూలుగా 365 ఒత్తులు అంటే కొద్దిగా పెద్దగా గది ఉంటుంది, బట్ అది అట్లా లేదనమాట. నేనేమనుకుంటున్నా అంటే ఈసారి ఇంట్లో నేనే చేసి జీవకోడ్లో అయినా ఏదైనా పెడదాం అనుకుంటున్నాను. అదంతా వీడియోస్లో అప్లోడ్ చేస్తలేండి. సో మన ఛానల్ ఆ కంటెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.